వెల్కమ్ టు ఏకేఎస్ బిలీనియర్స్ మైండ్ సెట్. ప్రస్తుతం మనమున్నాము డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారితో. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, యాజ్ యూజువల్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ప్రేక్షకులకి క్లాస్ డీటెయిల్స్ చెప్పాక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా. సో మీరు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న క్లాసెస్ డీటెయిల్స్: 22 డిసెంబర్ స్పెషల్ క్లాస్ హైదరాబాద్లో, 29 డిసెంబర్ 2024 అనంతపూర్లో, 26 జనవరి 2025 విశాఖపట్నంలో, 2 ఫిబ్రవరి 2025 తిరుపతి, 16 ఫిబ్రవరి 2025 బెంగళూరు. మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న స్పెషల్ క్లాస్ 22 డిసెంబర్ 2024 ఉంటుంది. అలాగే ఎక్సైటెడ్గా ఉన్నారు కదా దుబాయ్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అని. సో 5 జనవరిన ఉంది. రిజిస్ట్రేషన్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి అనమాట. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్, సో ఫస్ట్ నా డౌట్ నేను క్లారిఫై చేసుకుంటాను సార్. ఓకే అమ్మా. నా డౌట్ కాదు, మన ప్రేక్షకుల డౌట్. సో మనం లాస్ట్ వీడియోస్లో చెప్పాం, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ చేయండి అని. సో అందులో నుంచి ఒక్కటే అడుగుతున్నాను. గురుగారు, నాకు దాదాపుగా 25 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. గురుగారు, ఆల్రెడీ మీ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. నాకు నా అప్పులు తీరిపోయే మార్గం కాస్త వివరించండి. నేను ఎలా మెడిటేషన్ అన్నీ చేస్తూ ఉన్నాను, కానీ ఇప్పటి వరకు చిన్నది కూడా ఒక్కటి నాలో చేంజ్ లేదు. ఎక్కడ లోపం ఉందో ఇదొక్కటి నాకు తెలపగలరు అని అనుకుంటూ రాశారనమాట కమెంట్. ఇక్కడ అప్పులు ఉన్నాయంటే ఇంకా అప్పులు అవుతాయి మన సబ్జెక్ట్లో. ఆయన అప్పుల మీద, డబ్బు మీద దృష్టి పెట్టకంటే ఎక్కువ అప్పుల మీద దృష్టి పెడుతున్నాడు కాబట్టి అప్పులు ఎప్పటికి కూడా తీరు. నేనేమంటానంటే మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత అప్పులు ఎలా తీర్చాలనే దానికి ఒక అఫర్మేషన్ ఉంటుంది. ఆ అఫర్మేషన్ రెగ్యులర్ చేస్తూ మనకు ఎందుకు అప్పులు తీరట్లేదు, ఎందుకు ఇంకా అప్పులను కూరుకొని ఉన్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సబ్జెక్ట్లోకి రావడానికి భయం వేస్తుంది. అర్థమైందా? ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే కొత్తగా ఉంటుంది కాబట్టి. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మనం చాలా మార్పులు చేసుకోవాలి మన జీవితంలో. ఆ మార్పులు చేసుకునే విధి విధానంలో మనం ఏం చేస్తామంటే పాత వాటిని మనం మర్చిపోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు పదే అవే పట్టి పీడించి మీరు అక్కడనే ఫిక్స్ అయిపోతారు తప్ప ముందుకు వెళ్ళలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఒక 5 లక్షల అప్పు ఉంది, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 5 లక్షల అప్పు గురించి ఆలోచిస్తారు కదా, ఎలా కట్టాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి వస్తాయి నాకు డబ్బులు, నా ఇన్కమ్ సోర్స్ ఇంతే, దీనికి నేను ముందుకు వెళ్ళాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి మనకి. నేనేమంటానంటే 5 లక్షల అప్పు గురించి కాకుండా మీరు 10 లక్షల ఇన్కమ్ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏమైంది, 5 లక్షలు అప్పు పోగా 5 లక్షలు మీ దగ్గర మిగులుబాటు ఉంటుంది. మీరు ఏనాడు కూడా చేయకుండా ఏం చేస్తారంటే 24 గంటల అప్పుల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఫస్ట్ వస్తుంది ఎలా కట్టాలి, లేదంటే వాడు అడుగుతాడు వాడికి ఏం చెప్పాలి, అలాంటి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలా, లేదంటే నేను ఇంకేమన్నా చేయాలి, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ పక్కన పెట్టేసి మీరు అప్పులు లేకుంటే ఎలా ఉంటారనేది ముందు మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ ఏదో ఒకటి చేయండి. నేను ఇదో ఒకటి చేయాలి, అప్పు లేని జీవితాన్ని నేను ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఈ ఒక మాట చెప్పండి. మీరు ఎప్పుడైతే మనకి ఎట్లయిపోయిందంటే మన జీవితం అప్పుతోనే మొదలైంది, అప్పుతోనే ముందుకు పోతుంది, అప్పుతోనే సాగుతుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ దగ్గరకు వచ్చింది, ఫస్ట్ దగ్గరగానే మనకు పేమెంట్స్ ఎన్నో ఉంటాయి, అర్థమైందా? ఈ మధ్య ఇంకోటి ఏంటంటే మనకి ఇబ్బంది పెట్టేది ఆ లోన్స్, చాలా రకాల లోన్స్, యాప్లలో ఈజీ లోన్స్. నేనేమంటానంటే పొరపాటున అప్పు జోలికి పోకండి. మీరు ఒకటిసారి ఫిక్స్ అయిపోండి, ఏమని, నేను నా జీవితంలో అప్పు చేయదలుచుకోలేదు, దీనికి ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మనకు ఫస్ట్ రాగానే కొన్ని పేమెంట్స్ ఉంటాయి, ఆ పేమెంట్స్ కోసం ఎక్కడెక్కడ అప్పు చేయాలో ముందే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం మనం. ఓకే, అంటే నువ్వు ప్లాన్ చేస్తున్నావు అంటే విషయం ఏం చేస్తా అంటే డిజైన్ చేస్తుంది. ఓహో నీకు ఇలా కావాలా, ఇలాగే ఉంచుతా, నీకు అప్పులే కావాలి. ఇప్పుడు నువ్వు డిజైన్ చేసావు కదా, ఈ ఫస్ట్ కాగానే ఎవరెవరికి అడగాలి, ఎక్కడెక్కడి నుంచి దాన్ని సమకూర్చాలి, ఎక్కడెక్కడ నేను అడ్జస్ట్ చేయాలి, ఆ డిజైన్ నువ్వు చేసావు కాబట్టి విషయం ఏం చేస్తుంది, సరే అంటుంది. నేను అసలు అప్పే చేయదలుచుకోలేదు నా జీవితంలో అని ఎప్పుడైతే నువ్వు ఫిక్స్ అవుతావో, నువ్వు దానికి స్టాండ్ బైగా నువ్వు ఒక 15 రోజులు ఉన్నావు అనుకోండి, 16 రోజుల నుంచి నీకు డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నేను ఎంతోమందికి చెప్పాను, ఎంతోమంది పాటించారు, ఈరోజు చాలా బాగున్నారు, అప్పులేని జీవితాన్ని చాలామంది ఆనందంగా గడుపుతున్నారు. క్లాస్లోకి రావడం కాదు, క్లాస్లోకి రాగానే మీరు దాన్ని పట్టుకొని చేయాలి కదా. మీరు క్లాస్లోకి వచ్చినా మీకు ఇంకా అప్పు భయం ఉంది కాబట్టి మీకు అప్పు అనేది తీరడం లేదు. 20 లక్షల అప్పు అయిందమ్మా, కోట్ల రూపాయల అప్పులు పెట్టుకొని చూడండి, ఈజీగా కట్టేశారు మన సబ్జెక్ట్లోకి వచ్చినాక. చదువురాని ఆడవాళ్ళు కూడా వాళ్ళు అఫర్మేషన్ చేసి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేసి ఏదో విధంగా కట్టేయడం జరిగింది. లేదంటే ఆకస్మిక ధన ప్రాప్తి, ఏదో రకంగా ఉన్న పొలంగా ఏదో పొలం అమ్మడము, లేదంటే ఏదో ఆస్తి కలిసి రావడము, అలా వచ్చేసి కూడా అలా అప్పులన్నీ క్లియర్ అయిపోయాయి. యూనివర్స్ అట్లా సహకరిస్తుంది మనకి. నువ్వు ఎప్పుడైతే నువ్వు అప్పుల గురించి ఆలోచిస్తే ఇంకా అప్పులోనే కూరుకుపోతావు. నేను అనేది అది, దాన్ని మైండ్లో తీసేయండి. ఫస్ట్ నాకు ఇది తప్పు ఉంది, నేను ఇది కట్టాలి అని మైండ్లో తీసేసి అంతకు రెట్టింపు మీరు ఊహించండి డబ్బు గురించి. ఎప్పుడైతే మీరు అంతకు రెట్టింపు డబ్బు గురించి ఊహిస్తారో అప్పుడు ఇంకేదో ఒక అవకాశం అనేది మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. చాలామంది అంటారు
కూర్చుని దగ్గర డబ్బు వస్తుందా, లేదంటే ఊరికే మెడిటేషన్ డబ్బు వస్తుందా, ఇవన్నీ మనము దాదాపు నేను మొదలుపెట్టిన తర్వాత 1 year వరకు విన్నానమ్మా ఇవన్నీ. వాటన్నిటికీ నేను ఎక్సలెంట్ వీడియోస్ చేసి చెప్పాను. కూర్చుని దగ్గర డబ్బు రావడం కాదు, మీరు కూర్చుని మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన దారులు ఎన్నో ఓపెన్ అవుతాయి. ఎలా ఓపెన్ అవుతాయి, నేను దీని మీద కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను. కొందరు ఉన్నారు మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కానీ, లేదంటే మన క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్ కానీ, వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ వేస్తారు కదా. ఇప్పుడు మీరు వాళ్ళు అడిగిందే క్వశ్చన్ వేస్తారు, గురుగారు నేను హౌస్ వైఫ్, నాకు ఎలా వస్తాయి డబ్బులు, నేను మేనిఫెస్టేషన్ చేస్తాను, మా ఆయనే పని చేస్తాడు, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు ఎలా వస్తాయి డబ్బులు. ఇది ఒక డౌట్ చాలామందికి. కూర్చుని దగ్గర డబ్బులు వస్తాయన్నారు, ఎలా వస్తాయి? ఓకే, క్లాస్కు రమ్మ, క్లాస్కి వచ్చిన తర్వాత చూడండి, మీరు ప్రయత్నించండి అన్నాను. క్లాస్కి వచ్చారు, క్లాస్లో చెప్పిన అన్ని పాటించారు. జస్ట్ ఒక 1 monthలో ఏమైందంటే ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ ద్వారా ఏదో ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ నువ్వు ఇంట్లో ఉండి చేయగలుగుతావమ్మా అన్నాడు. బ్రహ్మాండంగా చేస్తాను, చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్, ఇంట్లో ఉండే చేయాలి వర్క్, ఇంకా బయటికి పోయాల్సిన అవసరం లేదు. హాయిగా నెలకు 30,000 సంపాదించడం మొదలుపెట్టాము ఆ వర్క్ ద్వారా. ఆ తర్వాత ఇంకొక 2-3 వర్క్స్ రావడం అనేది జరిగింది అమ్మాయికి, ఆమె టాలెంట్ని చూసి. అలా నెలకు 50,000, ₹1,00,000 సంపాదిస్తుంది రోజు. ఎలా వస్తాయంటే అవకాశాలు వస్తాయి, డబ్బుకు సంబంధించి అవకాశాలు వస్తాయి. అలా అని చెప్పేసి పని వదులుకొని నేను కూర్చోమంటాను, మీ పని మీరు చేసుకోండి. చేస్తూ అదనంగా సంపాదించాలనుకున్నప్పుడు మాత్రం మీరు మేనిఫెస్టేషన్ చేయండి. ఆలోచనలు అనేది ఇలా ఆలోచించండి అని ఉన్నతంగా ఉండాలి. దాంతోపాటు ఎక్కువ డబ్బును కోరుకోండి. మీరు ఏదో పని చేయకుండా కూర్చోండి అని చెప్పట్లేదు. నేనేమంటున్నాను, మెడిటేషన్లో మీరు మనీని మేనిఫెస్టేషన్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే మనీ మెడిటేషన్ చేస్తాం, వేరే పనికిరాని మెడిటేషన్లు ఏమి చెప్పండి నేను. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడో వెళ్ళి ఉంటారు, ఎవరో గురువుల దగ్గర ఏదో దీక్ష తీసుకుని ఉంటారు, లేదంటే ఏదో మెడిటేషన్ చెప్పుంటారు, లేదా ఏదో మంత్రం చెప్పుంటారు. అవన్నీ పక్కన పెట్టేయండి. మన సబ్జెక్ట్లో అవన్నీ లేవు. మన సబ్జెక్ట్కి వస్తే నువ్వు డబ్బు విషయం 3 మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు. అర్థమైందా? ఈ 3 మాత్రమే నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఎందుకంటే విశ్వం నీకు సహకరిస్తుంది డబ్బు రావడానికి. డబ్బు అనేది నీకు అవసరం కాబట్టి డబ్బుని మేనిఫెస్టేషన్ చేస్తాం మనం. నీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు ద్వారా నీ అవసరాలు ఏంటి, వాటిని పదే చూడడం వల్ల ఏమవుతుందంటే దానికి సరిపడా డబ్బు అనేది నీకు ఏదో రకంగా సరఫరా చేయడం, లేదంటే దానికి సంబంధించిన డబ్బుకు సంబంధించిన అవకాశాలు నీ జీవితంలోకి రావడం, ఆ అవకాశాలు నువ్వు పురిగిపుచ్చుకోవడం వల్ల నీ జీవితంలో అనుకున్న డబ్బు నువ్వు పొందడం జరుగుతుంది. అదే అందుకని చెప్పేసి ఏంటంటే మనం కేవలం మనీ మెడిటేషన్ మాత్రమే చేస్తాం, ఇంకేం చేయం. అది కూడా ఎంతసేపు చేస్తాం మనం, జస్ట్ 20 నిమిషాలే చేస్తాం, అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే మెడిటేషన్లో డెప్త్గా పోయినప్పుడు ఏమవుతుందంటే అనుకోని కొన్ని సంఘటనలు జరగడం అనేది జరుగుతుంది మన జీవితంలో. థాట్స్ వస్తూ ఉంటాయి, వేరే థాట్స్ అని కాకుండా ఏమవుతుందంటే మన మెడిటేషన్ ఏదైనా మెడిటేషన్ మీరు అంతకంటే ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇతర సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మీకు కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి నేను ఏం చెప్పానంటే మన మెడిటేషన్ కేవలం 20 నిమిషాలు మాత్రమే. 20 నిమిషాలు మెడిటేషన్ చేసి హాయిగా పడుకోండి. ఆ పడుకునే ముందు మీరు మేనిఫెస్టేషన్ ఏదైతే చేశారో, మెడిటేషన్లో ఏదైతే చెప్పారో అది మీ జీవితంలోకి రావడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ వర్క్ స్టార్ట్ చేస్తుంది మీరు పడుకున్న మరుక్షణం. ఎందుకంటే డే మొత్తం మీ చేతన మనసుతో సుప్త చేతన మనసు కలిసి ఉంటుంది కాబట్టి అది బిజీలో ఉంటుంది. రాత్రి పడుకున్న తర్వాత చేతన మనసు హాయిగా నిద్రపోతుంటుంది, దానికి ఏం పని ఉండదు. కాబట్టి సుప్త చేతనం ఎప్పుడు మేలుకొనే ఉంటుంది మీకు. ఎందుకంటే అది 24 గంటలు పని చేయాలి. ఎందుకంటే మీ జీర్ణక్రియలు చేయాలి, మీ శ్వాస పీల్చుకోవాలి, అది పనిచేయడం ఆపేసి మీరు ఉండాలి. కాబట్టి మీరు పడుకున్న మరుక్షణం అది ఇంకా వేరే ఏ పనులు ఉన్నాయి కాబట్టి హాయిగా పనిచేస్తుంది. మీరు పడుకున్నప్పుడు ఇచ్చిన ఏదైతే అఫర్మేషన్స్ ఉన్నాయో అవన్నీ ఎలా వర్కౌట్ చేయాలనేది అది మెల్లిమెల్లిగా డిజైన్ తయారు చేస్తుంది. తయారు చేసి మీకు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అప్పుల గురించి ఆలోచించకండి. మీరు అప్పుల గురించి ఆలోచిస్తే ఇంకా అప్పుల పాలవుతారు. అది నేను 100,000 సార్లు చెప్పాను. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నీ దరికి చేరుతుంది. నువ్వు అప్పుల గురించి ఆలోచిస్తే ఇంకా అప్పులు వస్తాయి, డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు వస్తుంది. కాబట్టి మీకు ఒక 5 లక్షలు అప్పు ఉంటే 10 లక్షల గురించి ఆలోచించండి. అప్పుడు 10 లక్షలు వచ్చినప్పుడు 5 లక్షలు కట్టేస్తారు, 5 లక్షలతో మీరు హ్యాపీగా ఉంటారు. 20 లక్షలు అప్పు ఉంది, 50 లక్షల గురించి ఆలోచించండి. ఆలోచించడానికి మనకు భయం, మనకేమంటాం అనిపిస్తుంది అంటే ఈ దాన్ని నేను ఎలా కట్టాలనే ఆలోచన తప్ప, 5 లక్షలే లేవు ఇంకా 10 లక్షలు ఎలా కట్టాలని ఆలోచిస్తాను తప్ప అంతకంటే ఎక్కువ నేను డబ్బు సంపాదిస్తా అనే ఆలోచనలు మనకు ఎప్పుడు లేవు. ఎందుకంటే మనకు బుద్ధి తెలిసిన నుంచి ఇప్పటి వరకు మనం పేదరికంలోనే ఉన్నాము, పేదరికం ఆలోచనతో కూడి ఉన్నాం. కాబట్టి డబ్బు అతి సులభంగా ఎలా వస్తుంది, డబ్బు అనేది ఏదో పెద్ద ఒక భయంకరమైనటువంటి దానిలాగా చూడడం వల్ల మీ దగ్గరికి రావట్లేదు. డబ్బు అనేది చాలా చిన్న విషయం. ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు అనుకున్నాం మనకు కనిపించాడు, అది ఏదో పెద్ద ఊహించుకుంటున్నాం కాబట్టి దేవుడిని ఏదో రకంగా మనకు దూరంగానే ఉంటాడు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు స్నేహం చేసుకొని దానికి సంబంధించిన సాధన చేసినప్పుడు దగ్గర అయిపోతాడు. నీకు దర్శనం ఇవ్వడం కానీ లేకపోతే నీ పనులు ఎలా అవుతాయో అలాగే డబ్బు కూడా
మీరు ఎప్పుడైతే దాన్ని గొప్పగా చూసినప్పుడు దాన్ని ఏదో గొప్పగా ఊహించుకున్నప్పుడు అది మీకు దూరంగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాంతో స్నేహం చేస్తారు, ఎప్పుడైతే దాన్ని మీరు ప్రేమిస్తారు, ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తారో మీకు దగ్గర అయిపోతుంది. అప్పుడు డబ్బు అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, క్లయింట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఇదే, 20 లక్షలు అప్పింది, 50 లక్షలు, కోటి రూపాయలు అప్పుల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు. ఈరోజు అవన్నీ కట్టేసి హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ చేస్తున్న తప్పేంటంటే అప్పు గురించే పదే ఆలోచిస్తున్నాడు. సబ్జెక్ట్ మనం మైండ్లో తీసుకొని అంతకంటే ఉన్నతంగా మనం ఆలోచించి మీ యొక్క కోరికలను విశ్వానికి తెలియజేసినప్పుడు అంతకంటే ఎక్కువ మొత్తంలో మీ దగ్గరికి డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఈ అప్పు అనే భయంతో మీరు ఉన్నంత మటుకు మీ అప్పు తీరదు. ముందు దాన్ని మైండ్లోంచి రిమూవ్ చేయండి. సో ఆలోచన తీవ్రతని ఎటువైపు మళ్ళిస్తే ఆ సబ్ కాన్షియస్ మైండ్ అదే తీసుకొని మనకి సంపద వైపు మళ్ళిస్తే సంపదే వస్తుంది, డబ్బు వైపు మళ్ళిస్తే డబ్బు వస్తుంది. సో తను మెడిటేషన్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు అని అంటున్నాడు కాబట్టి మెడిటేషన్ కూడా మీరు చెప్పినట్టుగా 20 మినిట్సే చేస్తూ ఆ 20 మినిట్స్లో కూడా డబ్బు గురించి ఇక్కడ విచిత్రమే అవుతుందా, మెడిటేషన్ చేసేటప్పుడు కూడా వాడు అప్పు గురించి ఆలోచిస్తాడు. అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మనిషి ఉన్నాడు, ఆ సముద్రం లోతుల్లోకి వెళ్ళగలడు, మనం ఎన్నో చూస్తున్నాం. ఆకాశంలో ప్రయాణం చేయగలడు, ఎడారిలో ఒంటరి ప్రయాణం చేయడు, ఎక్కడ కూడా భయపడలేదు. అడవిలో కూడా మనం చూస్తుంటాం, నేషనల్ జియోగ్రఫీలో ఒంటరిగా వైల్డ్ మ్యాన్ అని చెప్పేసి అడవిలో ఒంటరి ప్రయాణం చేస్తాడు. దేనికి భయపడాడు? అప్పు అంటేనే ఎమ్మటే భయపడతాడు వాడు. అప్పు అనేది అంత భయపెట్టి, కాబట్టి ముందు దాని దయ్యం కాదు, నీ యొక్క ఫ్రెండ్ అనుకో. ఆ విధంగా దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అలాగే మీకు డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుని డబ్బుని ఈక్వల్ గా సేమ్ భయపడుతూ చూస్తున్నాడు. డబ్బు రావట్లేదు, అందుకని అప్పులు తీరట్లేదు. రైట్. డబ్బుని చాలా ఈజీగా చూడాలి. అందుకే మనం ఏం చెప్పామంటే, నా దగ్గరికి డబ్బు అతి సులువుగా వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే డబ్బు రావడం కష్టం అనుకున్నారో, కష్టపడితే డబ్బు రావాలనుకుంటే మాత్రం అలాగే ఉంటుంది జీవితం మొత్తం. మీరు ఎన్ని క్లాసులు వచ్చినా వేస్ట్. కాబట్టి నేను చెప్పినట్టుగా చేసుకోండి, ఖచ్చితంగా మీ అప్పటి నుంచి బయటపడతారు. రైట్. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ క్లాసెస్లో చెప్పింది పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని అదే ఫీడ్ చేసుకొని పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టయితే డెఫినెట్గా అనుకున్నది సాధించవచ్చు. ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.